పునుగులు వేసుకునే విధానం. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, 2 కప్పుల బియ్యం మెత్తగా రుబ్బుకుని ఉంచుకోవాలి. దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు వేసుకుని ఉప్పు వేసి పిండంతా కలుపుకొని ఇలా పునుగుల్లాగా వేసుకోవాలి. పునుగులు ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసుకుని ప్లేట్లో వేసుకుని దీంట్లోకి మనం పల్లీ చట్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పునుగుల్లోకి మనం పల్లీ చట్నీ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు. ముందుగా మనం పచ్చిమిరపకాయల్ని ఇలా నూనెలో వేయించుకోవాలి. సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. పల్లీ చట్నీకి మనం పచ్చిమిరపకాయలైనా వాడచ్చు, ఎండుమిరపకాయలైనా వాడుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగినాక వేరుశనగ గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ, పచ్చి కొబ్బరి ముక్కలు కూడా మనం దీంట్లో వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగినాక పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకున్నాక మనం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకుని అన్నీ ఒక గిన్నెలో తీసుకుని చల్లారబెట్టుకుని మనం మిక్సీ పట్టుకుందాం. ముందు జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర అన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకుని పల్లీ చట్నీలోకి తాలింపు కలుపుకోవాలి. పల్లీ చట్నీలు ఆ పునుగులు వేసుకుని తింటే చాలా బాగుంటుంది.